పెన్నీ స్టాక్స్ అని ఈ మధ్య కాలంలో బాగా అందరూ తక్కువకొస్తున్నాయి కదా అని స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. దానివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుందంటారా? అలా చేయడం కరెక్టేనా? లేకపోతే కొంచెం లాంగ్ టర్మ్‌కి వెళ్ళడమే బెటరా? ఈ పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్ళకుండా చిన్న చిన్నగా తక్కువ కాస్ట్‌కి వస్తున్నాయని కాకుండా. ఆ పెన్నీ స్టాక్స్ తర్వాత ఈ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అనేది హ్మ్. అదొక హ్యాబిట్ అది. అవును. వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కాదు, వాళ్ళకి కావాల్సింది హ్యాపీనెస్, వాళ్ళకి కావాల్సిన థ్రిల్ కావాలి. ఓహో! పెట్టాము పెరిగింది, ఇంకా పెడదాం, ఇంకా పెరిగింది, పోయింది, అరే రే పోయింది, ఇప్పుడు ట్రై చేద్దాం. అలాగా ఇట్స్ లైక్ స్పెక్యులేషన్ అంతే. అది హ్మ్. థ్రిల్ కోసం చేసే ఇది యాక్చువల్గా. పెన్నీ స్టాక్స్తో ఎవరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయలేరు. హ్మ్. నార్మల్ వెల్త్ క్రియేట్ చేయాలి అంటే సిస్టమేటిక్గా స్టాక్ స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయాలి. అంత టైం, నాలెడ్జ్, యాక్సెస్ లేకపోతే ఇన్ఫర్మేషన్కి గో త్రూ మ్యూచువల్ ఫండ్స్. హ్మ్. మ్యూచువల్ ఫండ్ అల్టిమేట్ స్టాక్స్ ఇన్వెస్టింగే కదా. మ్యూచువల్ అవును. ఫండ్ అంటే 30-40 స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు అవును. మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్. హ్మ్. సో మనం ఫండ్ మేనేజర్ నమ్ముతున్నాం, మనకి అంత టైం, నాలెడ్జ్, స్కిల్ లేదు. హ్మ్. మన దగ్గర టూల్స్ కూడా లేవు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కంపెనీస్ కంపేర్ చేసి వాళ్ళ ఎకో సిస్టమ్, వాళ్ళ ఎన్వైరన్మెంట్, వాళ్ళ కాంపిటీషన్ ఏమిటాన్ని స్టడీ చేసి అంత మనకి నాలెడ్జ్ లేదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు మన దగ్గర. హ్మ్. సో ఫండ్ మేనేజర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది ఇదే. సో మనం ఫండ్ మేనేజర్ నమ్మి ఇన్వెస్ట్ చేస్తాం మ్యూచువల్ ఫండ్స్లో, ఆ రిటర్న్స్ తీసుకుంటాం మనం, వీఆర్ హ్యాపీలీ గోయింగ్ టువర్డ్స్ అవర్ ఫైనాన్షియల్ గోల్స్. హ్మ్. సో పెనీ స్టాక్స్ అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ థ్రిల్ సీకర్స్, నాట్ ఫర్ ఇన్వెస్టర్స్ హ్మ్. అని నేను చెప్పగలను.